తిరుపతి నగరంలో నిర్వహించనున్న తాతయ్యగుంట గంగ జాతరకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసి విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు సూచించారు. గంగ జాతర ఏర్పాట్లపై మంగళవారం అన్ని విభాగాల అధికారులతో ఇన్ఛార్జ్ కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంగ జాతరలో ఎవరికి కేటాయించిన విధులను వారు చక్కగా నిర్వర్తించి విజయవంతం చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పలు ప్రాంతాలలో త్రాగునీరు సౌకర్యం, మజ్జిగ పంపిణీ చేయాలని తెలిపారు. అలాగే పోలీసు అధికారులతో కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పొంగళ్లు పెట్టేందుకు మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొబైల్ టాయిలెట్లు, అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా పోలీసు అధికారులతో కలిసి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జంతు బలులు కేటాయించిన స్థలంలోనే జరిగేలా చేపట్టి ఎప్పటికప్పుడు నీటితో శుభ్రం చేయాలని తెలిపారు. ఆలయ పరిసరాలలో వచ్చిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఇవాన్వేష్ రెడ్డి, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, అర్బన్ తహసీల్దార్ సుధాకర్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, వెటనరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.